వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. చాలా జాగ్రత్తగా ఉన్నానా. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ స్కిల్ పేపర్ పేరేంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో యూనిట్ వైజ్ గా ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, క్లాసులు మొత్తం జాగ్రత్తగా విందాం. మీ టైంని ఒక్క 10 నుంచి 15 నిమిషాలు జాగ్రత్తగా స్పెండ్ చేయండి, సరిపోద్ది. ఎక్కువ వద్దు, 10 నిమిషాలు చాలు. 10 నిమిషాలు కరెక్ట్గా స్పెండ్ చేస్తే మీరు ఈ స్కిల్ పేపర్ డామ్ షూగా ఫుల్ మార్క్స్ వస్తాయి. ఏం అవసరం లేదు. సరే, యూనిట్ 1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క నేచరు, దాని యొక్క స్కోప్ ఏంటి అని అడిగాడు. సరే చూద్దాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ బ్రాంచెస్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ ఏదైతే ఉందో దాని యొక్క యంగెస్ట్ బ్రాంచ్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటామని చెప్పాడు. ఇట్ ఈస్ బోత్ అన్ అకాడమిక్ డిసిప్లైన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. సో ఏదైతే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉందో దీన్ని 2 రకాలుగా వర్గీకరించారు, లేదా రెండింటి యొక్క కలయిక అని అన్నారు. అకాడమిక్ డిసిప్లైన్, అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ రెండు కలిసి ఉన్నది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో దీని యొక్క డెఫినేషన్స్ కొంతమంది ఇద్దరు తత్వవేత్తలు 2 డెఫినేషన్లు ఇచ్చారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ డెఫినేషన్స్ రాయాలన్నవి ఖచ్చితంగా. సరే, సో ఈ అడ్మినిస్ట్రేషన్ 2 రకాలుగా ఉంటుంది. ఇంటిగ్రల్ వ్యూ, మేనేజరల్ వ్యూ. ఇంటిగ్రల్ వ్యూ అంటే దీని ప్రకారం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ ఉందో, అంటే టోటల్ యాక్టివిటీస్ మొత్తం మాన్యువల్గా, టెక్నికల్గా, మేనేజరికంగా ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అన్ని యాక్టివిటీస్ని ఒక వ్యూ కింద తీసుకుంటే దాన్నే ఇంటిగ్రల్ వ్యూ అంటారు. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవన్నీ పనులు చేస్తాయి కదా, ఈ మొత్తాన్ని ఒక రకంగా తీసుకుంటే దాన్ని ఇంటిగ్రల్ వ్యూ అన్నాడు. దీన్ని ఎల్డి వైట్ అనే అతను దీన్ని ప్రతిపాదించాడు. నెక్స్ట్ మేనేజరల్ వ్యూ. సో దీని ప్రకారం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పైన ఉన్న పర్సన్స్, ఎవరైతే హై పొజిషన్ ఉన్నాయో ఆ పర్సన్స్ కొన్ని రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో దాన్ని మేనేజరల్ టెక్నిక్స్ కామన్ టు ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సైమన్, స్మిత్బెర్గ్ అండ్ థామ్సన్ సబ్స్క్రైబ్ టు దిస్ వ్యూ. అంటే ఈ మేనేజరల్ వ్యూని వీళ్ళ ముగ్గురు చెప్పారు అని అర్థం. సరే, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ ఏంటంటే, నువ్వు మేనేజర్ వ్యూని తీసుకున్నట్లయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఈ మేనేజర్ వ్యూ తీసుకుంటే నువ్వు ఏం చెప్పొచ్చు, దిస్ వ్యూ యాజ్ ఆల్సో నోన్ యాజ్ POSDCORB అంటారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, P అంటే ప్లానింగ్, O అంటే ఆర్గనైజేషన్, S అంటే స్టాఫింగ్, C అంటే డైరెక్షన్, R అంటే కోఆర్డినేషన్, R అంటే రిపోర్టింగ్, B అంటే బడ్జెటింగ్. సో హెన్రీ ఫయల్ అనే ఒక అతను ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉంటాయంటే స్టడీ ఆఫ్ ప్లానింగ్, ఆర్గనైజేషన్, కమాండ్, కోఆర్డినేషన్, కంట్రోల్ ఇవన్నీ కలిపి ఉంటాయి అని చెప్పాడు. ఎవరైతే ఈ తత్వవేత్త హెన్రీ ఫయల్ ఉన్నారో అతను చెప్పారు. సరే, దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ థియరీ చూసుకున్నట్లయితే మనం అకార్డింగ్ టు ఎంపీ శర్మ, ఇతను ఏం చెప్పాడంటే అడ్మినిస్ట్రేటివ్ థియరీ అండ్ అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్ 2 రకాలుగా వర్గీకరించాడు. అడ్మినిస్ట్రేటివ్ థియరీ అంటే ఇది అడ్మినిస్ట్రేషన్ లో ఒక థియరీ పార్ట్ లాంటిదని చెప్తూ ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లైక్ హైరాకీ, కోఆర్డినేషన్, సెంట్రలైజేషన్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ప్రమోషన్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ పొలిటికల్ ఫంక్షన్స్, లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఈ ఫంక్షన్స్ అన్ని కలిపిన అడ్మినిస్ట్రేషన్ అప్లైడ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. సరే, ఇందులో మరొక క్వశ్చన్ చూద్దాం. ఇది డామ్షూర్ క్వశ్చన్ అన్న. వుడ్వర్డ్ విల్సన్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు. వుడ్వర్డ్ విల్సన్ కనిపిస్తే క్వశ్చన్ రాసాయి. సరే, వుడ్వర్డ్ విల్సన్ ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఈ పొలిటికల్ సైన్స్ చెప్పడంలో ఇతను ఒక అవుట్ స్టాండింగ్ ప్రొఫెసర్ అని చెప్తూ వచ్చాడు. ఇతను ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకర్, ఏ హిస్టోరియన్ అండ్ ఎడ్యుకేనిస్ట్. అతని గురించి కొన్ని చెప్తూ వచ్చాడు. ఇతను 1856 డిసెంబర్ 28న విర్జీనియా USA పుట్టాడు. ఇతను ఒక పాలిటిక్స్ యొక్క స్టూడెంట్, గవర్నమెంట్ లా వీటన్నిటి యొక్క స్టూడెంట్ అని చెప్పాడు. ఇతను 1879లో ప్రిన్స్టన్ అనే దగ్గర ఇతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది. అదే PhD అనేది ఇతను 1886 సంవత్సరంలో తీర్చుకున్నాడు. 1910లో ఇతను న్యూజెర్సీ స్టేట్కి గవర్నర్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత అమెరికాకి 1913 సంవత్సరంలో ప్రెసిడెంట్ అయ్యాడు. 1923లో చచ్చిపోయాడు. సరే, ఇతను చేసిన పనులు, ఇతను ఒక 8 బుక్స్ రాశాడు. వాటి యొక్క పేర్లు అవి ఏ సంవత్సరాల్లో పబ్లిష్ చేస్తారో వాటి గురించి రాశాం. నెక్స్ట్ ఇతను చెప్పిన కొన్ని అవసరమైన విషయాలను ఇక్కడ మెన్షన్ చేశాడు. The article The Study of Administration is published in the Political Science Quarterly in 1887. 1887 సంవత్సరం దీని గురించి ప్రస్తావించడం జరిగింది. సో ఇట్ టుక్ విల్సన్ టు ప్రిపేర్ 3 drafts on the same topic. సో అంటే 3 రకాలుగా వర్గీకరించాడు, లేదా 3 రకాలుగా దీన్ని విభజించాడు. 1 నోట్స్ ఆన్ అడ్మినిస్ట్రేషన్, 2 ఆర్ట్ ఆఫ్ గవర్నమెంట్,
స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ 3 రకాల వర్గీకరించాడు. సో ఇవి అతని బుర్రలో వచ్చిన కొన్ని ఐడియాస్. అతను ఒక ఆర్టికల్ రాసి దాంట్లో చెప్పాడు. అకార్డింగ్ టు విల్సన్ ప్రకారం ఆబ్జెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టడీ టు డిస్కస్ వాట్ ద గవర్నమెంట్ కెన్ డూ ప్రాపర్లీ. ఒక గవర్నమెంట్ అనేది ఏది ప్రాపర్గా చేయాల్సిన పనులు ఏంటి, మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎక్కడ చూపించాలి, సో లీస్ట్ పాసిబుల్ అంటే మనీని ఎనర్జీని ఎక్కడ ఎఫిషియెంట్గా ఖర్చు చేయాలి అనేది చెప్పాడు. అదేవిధంగా ఇంకొక రకంగా ఏం చెప్పాడంటే సో కొన్ని మెథడ్స్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో కొన్ని విధంగా ఎక్స్పెరిమెంట్ చేయాలి అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా he wanted to place the executive methods upon the foundations upon stable principles. Woodward Wilson introduced the reader in his essay with a beginning about the need and development of the study of administration. సో ఇతను ఈ ఆర్టికల్ రాస్తున్నప్పుడు మొదట్లో ఏం మెన్షన్ చేశాడంటే ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అవసరం ఏంటి, దీన్ని ఎందుకు డెవలప్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత అవుట్లైన్గా ఏం రాశాడు, అవల్యూషన్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ షోడ్ హౌ ఇట్ వాజ్ ఏ కంపారిటివ్లీ న్యూ డెవలప్మెంట్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఈ కొత్త పొలిటికల్ సైన్స్లో కొత్తగా ఏవి డెవలప్మెంట్స్ తీసుకురావాలి, అడ్మినిస్ట్రేషన్ చదువుని ఏ విధంగా అవుట్లైన్ చేయాలి ఇవన్నీ చెప్తూ వచ్చాడు. విల్సన్ స్టేటెడ్ దట్ growing functions of the state and the growth of government on democratic lines are responsible for the growth of study of administration. సో నువ్వు ఏదైతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో స్టేట్ గ్రో అవడం కోసం అవే అడ్మినిస్ట్రేషన్ గ్రో చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతాయి అని చెప్పాడు. పాలిటిక్స్ కి అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించాడు ఇక్కడ. సో మ్యాక్సిమం అన్న ఇందులో 3 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 3 చదువుకుంటే మ్యాక్సిమం ఈ ఫస్ట్ మొత్తం కవర్ అయిపోయింది, అంటే అన్ని కలిపి ఉంటుంది ఇందులో. సో ఇక్కడ యాక్చువల్గా వుడ్వర్డ్ విల్సన్ గురించి అడిగాడు కాబట్టి ఇక్కడ రాస్తే సరిపోద్ది, కానీ ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఉంది, ద రిలేషన్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీని గురించి కూడా వుడ్వర్డ్ విల్సన్ మాట్లాడాడు, కానీ క్వశ్చన్ ఇక్కడ రాస్తే చాలు వుడ్వర్డ్ విల్సన్ గురించి. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ విల్సన్స్ వ్యూ లేదా ఇన్ వుడ్వర్డ్ విల్సన్ వ్యూ పాలిటిక్స్ కి అడ్మినిస్ట్రేషన్ మధ్య రిలేషన్షిప్ ఏంటని అడుగుతారు. అది వేరే క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇది రాయాలి. ఓకే, అన్ని కలిపి ఉంటాయి అందులో. విల్సన్ డివోటెడ్ మచ్ ఆన్ ద రిలేషన్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలిటిక్స్. అన్ఫార్చునేట్లీ హిస్ ఐడియాస్ ఆర్ నాట్ క్లియర్, కొద్దిగా కరెక్ట్గా లేవని చెప్పాడు. కొన్ని ప్లేసెస్లో అట్ సమ్ అదర్ ప్లేసెస్ హీ మెయింటైన్ ద క్లియర్ డెమోక్రేషన్ బిట్వీన్ ఏరియాస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ పాలిటిక్స్కి అడ్మినిస్ట్రేషన్ మధ్యన ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్తూ వచ్చాడు కొన్ని దగ్గరలో. సరే, ద ఇంటర్డిపెండెన్స్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ క్లియర్ when he says that no lines of demarcation setting apart administrative from non-administrative functions can be run between this and the department. అంటే ఒక చిన్న ఎస్ఐలా చెప్పాడు నాన్న, అంతే, ఏం లేదు అందులో. సో పాలిటిక్స్ కును ఈ అడ్మినిస్ట్రేషన్ మధ్యన ఉన్న ఈ మధ్యన ఉన్న సంబంధాన్ని ఒక చిన్న ఎస్ఐ రూపంలో చెప్పాడు. సో ఇక్కడ మీకు ఈ రెండింటి మీద చిన్న అవగాహన రాస్తే సరిపోతుంది, ఇదంతా రాయక్కర్లేదు, టైం వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ డెవలపింగ్ కంట్రీస్ అయితే మన భారతదేశంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ రా. సరే, ఫస్ట్ ఈ డెవలపింగ్ కంట్రీస్లో వేరియస్ సర్వీసెస్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. నెక్స్ట్, ఈ కంట్రీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే వీకర్ సెక్షన్స్కి ఒక వెల్ఫేర్ కండక్ట్ చేసి వాళ్ళని కొన్ని ప్లాన్స్ని, ఒక నెంబర్ ఆఫ్ ప్లాన్స్ని, ప్రోగ్రామ్స్ని, ప్రాజెక్ట్స్ని, స్కీమ్స్ని కండక్ట్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తుంది, వాళ్ళని గ్రో చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఎడ్యుకేటర్ రోల్ని ప్లే చేస్తుంది. అంటే ఒక టీచర్ ఏ విధంగా తన స్టూడెంట్స్ని తీర్చిదిద్దుతాడో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలను ఆ విధంగా ఎడ్యుకేట్ చేస్తుంది, ప్రోగ్రెస్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఈ కంట్రీస్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుందంటే లా అండ్ ఆర్డర్ని రెస్పాన్సిబుల్గా అదుపు చేస్తుంది, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తుంది. అదేవిధంగా సెవరల్ ప్రొటెక్షన్, అంటే మన లాన్ అనేది కాదు, లా LAW లా, మన చట్టాన్ని, మన సొసైటీని ఏ విధంగా అంటే తన అండర్టేకింగ్లో ఉంచుకొని ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా కరెక్ట్గా అంటే ఏ విధంగా రెస్పాన్సిబుల్గా పనిచేయాలని నేర్పుతూ వస్తుంది. నెక్స్ట్, ఈ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మంచి కీ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చేస్తుందంటే సైన్స్ని, టెక్నాలజీని ప్రమోట్ చేస్తుంది, వేరియస్ సపోర్టింగ్ సర్వీసెస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే సైంటిస్ట్స్ ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ప్రమోషన్స్ అంటే కొంత సపోర్ట్ ఇస్తుంది బ్యాక్ సైడ్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషను. అదేవిధంగా ల్యాబ్లు కానీ, సైంటిఫిక్ సెంటర్స్ కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్, ఇది ఏం చేస్తుందంటే రోడ్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, పవర్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేస్తూ బిల్డ్ చేస్తుంది ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఆ తర్వాత లాస్ట్ పాయింట్, సో వీటన్నిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్కి చాలా 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 ఉపయోగపడుతుంది అని చెప్తూ వచ్చాడు. సో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే మనం ఎక్కువ కాలం
సర్వైవ్ అవ్వలేము అని చెప్తూ వచ్చాడు. ఓకే, అర్థమైంది, ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది కదా. సో వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ పోదామా. పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఉన్న తేడాలు. సో ఎఫిషియన్సీ మొదటగా తీసుకుంటే ఈ రెండు కూడా చాలా వేగంగా పనిచేస్తాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయినా ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు కూడా చాలా ఎఫిషియెంట్గా చాలా వేగంగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పాడు. రెండింటికి కూడా ఈజీగా ఒకేలా చెప్పాడు. ఆ తర్వాత ఇన్ కేస్ ఎఫిషియన్సీ అండ్ ప్రాంప్ట్నెస్ ఇన్ సర్వీస్ ఇస్ నాట్ ప్రొవైడెడ్ ద అడ్మినిస్ట్రేషన్ బౌండ్ టు కొలాప్స్. అంటే ఏం లేదన్న, సో ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఒక ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య వర్క్ యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్ గానే ఉంటుంది. సో ప్రతిది కూడా ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళకి బెటర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చూద్దాం. రెండు కూడా ఇంప్రూవ్మెంట్కి చాలా స్కోప్ ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా పెంచవచ్చు, ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ పెంచవచ్చు అని చెప్తూ వచ్చాడు. సో ఈ రెండు కూడా ఇలా పెరుగుతూ వెళ్ళొచ్చు, టెక్నిక్స్ని డిపెండ్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క టెక్నిక్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఏం చేస్తాయంటే సర్టన్ ఫిక్స్డ్ స్టాండర్డ్స్ పెట్టుకొని రెండు కూడా వాళ్ళ యొక్క స్టాఫ్స్ని రిక్రూట్ చేయడం అయితే ఏమి, ప్రమోట్ చేయడం అయితే ఏమి, వాళ్ళని రిటైర్ చేయడం అయితే ఏమి, ఈ రెండు అడ్మినిస్ట్రేషన్స్ కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఉంది కదా, అది కూడా సేమ్ ఈ కిందకే వస్తుంది. సెక్యూరిటీ రెండిట్లో కూడా బెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైతే దాని కింద స్టాఫ్ వర్క్ చేస్తున్నారో ఈ రెండు అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళకి బెస్ట్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా అయితే వీళ్ళే చూసుకోవాలి కదా. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఏమి, ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఏమి, ఖచ్చితంగా వీళ్ళు బెస్ట్ సెక్యూరిటీని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అప్పుడప్పుడు అధునాతకమైన మార్పులను చేకూరుస్తారని చెప్పాడు. నెక్స్ట్ కాంటాక్ట్స్ ఈ రెండు కూడా మాక్సిమం కాంటాక్ట్ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైనా ఫెయిల్యూర్ అయినట్లయితే దాని యొక్క అవసరాలని, దాని యొక్క నెసెసిటీని పీపుల్ తెలుసుకుని దాన్ని కాంటాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇవన్నీ థియరీ అంటే ఎవరో చెప్పినవి. ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకున్నట్లయితే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ కన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇండియాలో ప్రైవేట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్లో లేదా బ్యాంక్స్లో ఎక్కువగా ఉన్నారు అని చెప్తూ వచ్చాడు. సో వెరీ సింపుల్ అన్న, ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. సో కొత్తగా అనిపిస్తుంది, ఒక 2 సార్లు 3 సార్లు చదివితే వెరీ సింపుల్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 2తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సెకండ్ యూనిట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆల్ ఇండియా సర్వీసెస్ ఎలా సెలెక్ట్ చేస్తారు, సివిల్ సర్వీసెస్ అన్నాం. సో దీన్ని హారిజంటల్గా వెర్టికల్గా డివైడ్ చేశారు, క్లాసిఫై చేశారు. సరే, వెర్టికల్గా ఎలా క్లాసిఫై చేశారంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ IAS, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ IAAS, హెల్త్ సర్వీస్, వీటిని వెర్టికల్గా క్లాసిఫై చేశాడు. అదేవిధంగా హారిజంటల్గా అయితే క్లాస్ 1, 2, 3, 4 ఈ విధంగా క్లాసిఫై చేశాడు. సరే, ఫస్ట్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం మనం. సో ఇది ఏం చేస్తుందంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి, అదేవిధంగా ఇండియన్ పోలీస్ సర్వీసెస్కి, అదేవిధంగా ఇండియన్ సివిల్ సర్వీసెస్కి బ్రిటిష్ డేస్ నుంచి ఆల్ ఇండియా సర్వీస్ అనేది పనిచేస్తుంది. The all India service are common to the union and states and consist of those officers who are in the exclusive employment of the union or state government. ఏం లేదు నాన్న, ఇదంతా ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా మన భారతదేశానికి సివిల్ సర్వీస్ అయితే ఏమి, పోలీస్ సర్వీస్ అయితే ఏమి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే వీటన్నిటిని ప్రొవైడ్ చేసే ఒక సర్వీస్ని ఆల్ ఇండియా సర్వీస్ అంటారు. దీని రిక్రూట్మెంట్ ఎలాగ ఉంటుంది అంటే ఫస్ట్ రిక్రూట్మెంట్ ఏం చేస్తారంటే హయ్యర్ సర్వీసెస్, భారతదేశంలో హయ్యర్ సర్వీసెస్ ఎవరు ఉన్నారో వాళ్ళు 3 రకాలుగా దీన్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, 2 మెయిన్ ఎగ్జామ్లో రిటర్న్ వేవో ఉంటుంది, 3 పోస్ట్ ట్రైనింగ్ టెస్ట్. ఈ 3ని కండక్ట్ చేసి యూపీఎస్సీలో సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక అర్థం అలాగే ఆల్ ఇండియన్ సర్వీస్ అంటే యూపీఎస్సీ అన్న సివిల్స్. సరే, ద అలొకేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి వేరియస్ సర్వీసెస్ విల్ డిపెండ్ ఆన్ ద టోటల్ ఆఫ్ ద మార్క్స్ అబ్టైన్డ్ బై ద ఏం లేదన్నా, మొత్తం మార్కులు వచ్చేదాన్ని బట్టి నీకు ఎక్కడ ఏ సర్వీస్లో జాబ్ ఇవ్వాలని డిసైడ్ చేస్తారు, అంతే. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. ఈ కమిటీ ఏం రికమెండ్ చేస్తుంది అంటే ఒక సింగిల్ స్కీమ్ పెట్టింది దీనికోసం. IAS, IPS, నాన్ టెక్నికల్ క్లాస్ 1 సెంట్రల్ సర్వీసెస్. ప్రొఫెసర్ మహేశ్వరి రైట్లీ రిమార్క్స్ దట్ దిస్ ఈజ్ అన్ ఎగ్లైటరీ మూవ్ ఇస్ టు ఏం లేదన్న, వెరీ సింపుల్ రా. ఈ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే IASని, IPSని నాన్ టెక్నికల్ క్లాస్లో తీసుకుంటున్నారు. నెక్స్ట్, ద కమిటీ హ్యాస్ రికమెండెడ్ టు అలౌ ద క్యాండిడేట్స్ టు ఆన్సర్ ఆల్ ద పేపర్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. సో ఈ ఎగ్జామ్ రాసే ఎవరికైనా సరే ఏ లాంగ్వేజ్ మీకు నచ్చిన లాంగ్వేజెస్లో ఈ పేపర్ ఉంటుంది. ఓకేనా. సో అక్సెప్ట్ ద లాంగ్వేజెస్ పేపర్ లిస్టెడ్ ఇన్ ద 8th షెడ్యూల్. ఏ లాంగ్వేజ్ లేవు అనేవి ఇందులో ఉన్న 8th షెడ్యూల్లో పెట్టారు, అక్కడ చూసుకోమని చెప్పాడు. సో ఇలా రావాలంటే ఏజ్ లిమిట్ అంతా 26 నుంచి 28 మధ్య ఉండాలి. సరే, ఇప్పుడు కొత్త స్కీమ్ ప్రకారం ఎగ్జామినేషన్ అలా ఉంది. 1978 డిసెంబర్ నుంచి గవర్నమెంట్ అనేది కొత్త ఎగ్జామినేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ న్యూ మోడల్లో 1979లో కొత్తగా జరిగింది ఎగ్జామ్. ఇందులో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామినేషన్ 2 ఉంటాయి.
ప్రిలిమినరీలో ఏ సబ్జెక్టులు ఉంటాయి? జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్ట్స్. ఇది జాబ్ నోటిఫికేషన్ లా ఉంటుంది అన్న ఈ క్వశ్చన్. ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ఏబిసిడి టైప్ క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులు క్వశ్చన్, 150 మార్క్స్ ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్ 300 మార్క్స్ ఉంటుంది. సో 50% మార్క్స్ వస్తే నువ్వు క్వాలిఫై అయిపోతావు మెయిన్ ఎగ్జామ్కి. మెయిన్ ఎగ్జామ్లో 8 పేపర్లు ఉంటాయి, 300 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్ కూడా 300 మార్కులు ఉంటాయి. 8 పేపర్లు. ఒకటి ఇండియన్ లాంగ్వేజ్, ఈ ఏదైతే 8వ షెడ్యూల్లో ఉందో దాని యొక్క ఇండియన్ లాంగ్వేజ్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత జనరల్ స్టడీస్, తర్వాత ఫస్ట్ ఆప్షనల్ సబ్జెక్టు, సెకండ్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ 50% మార్క్స్ ఎవరైనా వాళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అందులో వాళ్ళ ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది 250 మార్కులు జరుగుతుంది. సో అసలు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారంటే వాళ్ళ యొక్క మెంటల్ క్యారెక్టర్ లేదా మెంటల్ అలర్ట్నెస్ లేదా మెంటల్ ఎబిలిటీ ఎలా ఉంది, వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ మైండ్ యొక్క షార్ప్నెస్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటలెక్చువాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూడడం కోసం ఇంటర్వ్యూ చేస్తారు. సో ఇప్పుడు ఈ ఆల్ ఇండియా సర్వీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇది 5 మార్క్స్ కొడుతున్నాను. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ అని అప్పుడు ఇక్కడి నుంచి రాయాల్సి ఉంటుంది క్వశ్చన్. దేర్ యూటిలైజ్డ్ ఎయిదర్ బై యూనియన్ ఆర్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో ఇక్కడ ఎవరైతే ఆల్ ఇండియా సర్వీస్ రాస్తారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటుంది. సో వాళ్ళని ఎక్కడికైనా దేశంలో పంపించవచ్చు, ఏ కంట్రీకైనా. ఓకే, సరే. నెక్స్ట్, దే ఆక్యుపై ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వాళ్ళకి ఒక పెద్ద పోస్ట్ ఉంటుంది. దే ఆర్ ఏబుల్ టు సాల్వ్ ఎనీ క్రిటికల్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ సిచ్యువేషన్. అంటే అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని కలిగి ఉంటారు. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలరు, ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయగలరు, క్రిటికల్ సిచ్యువేషన్ సాల్వ్ చేయగలరు. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్యన ఒక హార్మోనియస్ రిలేషన్ కలిగి ఉంటుంది. వీళ్ళు ప్రమోట్ చేస్తారు. దే మెయింటైన్ కామన్ స్టాండర్డ్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఎక్కడున్నా వీళ్ళకి ఒకటే కేటగిరీలా ఉంటారు. నెక్స్ట్, కన్క్లూజన్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఆల్ ఇండియా సర్వీసెస్ అనేవి బుల్ వర్క్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఇట్స్ మెంబర్స్ పొసెస్ అన్ ఆల్ ఇండియన్ అవుట్లుక్. సో ఈ ఎవరైతే ఆల్ ఇండియన్ సర్వీసెస్లో ఉన్నారో ఇది దేశం మొత్తాన్ని కూడా పనిచేస్తారు. దేశం మొత్తం మీద ఒక అవుట్లుక్ కలిపి ఉంటారు. ఓకేనా? సో దాని గురించి చెప్తూ వచ్చాడు. వాళ్ళకి లోకల్ ప్రెజర్ కానీ ప్రొటెక్షన్ అగైన్స్ లోకల్ ప్రెజర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ప్రతిదాన్ని కూడా వీళ్ళు కన్సిడరేషన్లో తీసుకుంటారని చెప్తూ వచ్చాడు. ఇది అవసరం లేదు, ఈ కన్క్లూజన్ అక్కర్లేదు మనం. ఎక్కడ వేస్తే రాస్తే చాలు ఎగ్జామినేషన్లో. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసలు ఆ యూపీఎస్సీ రాసిన వాళ్ళ యొక్క పవర్స్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళ పవర్స్ ఏంటి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళు ఏం పనులు చేస్తారో వాళ్ళకి పవర్ ఏంటి. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుసు. సో యూనియన్ అంటే భారతదేశం మొత్తాన్ని కూడా సార్వభౌమాధికారంగా డెమోక్రటిక్గా ఉంచుతానని అర్థం. ఇట్ అండర్స్కోర్ ద ఫ్యాక్ట్ దట్ యూపీఎస్సీ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ రెస్పాన్సిబుల్. అంటే ఇలా ఉంచుతానని చెప్తున్నాను అంతే, భారతదేశం మొత్తాన్ని కూడా. నెక్స్ట్, పబ్లిక్ అంటే ఇందులో ఈ యూపీఎస్సీ రాసిన ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి రెస్పాన్సిబుల్ అయి ఉంటారు, వాళ్ళు అడిగింది చేస్తారు అని చెప్తూ వచ్చాడు. పబ్లిక్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవను అందిస్తారు. యునైటెడ్ పబ్లిక్ సర్వీస్ అంటే సేవ, మనకి సేవ చేస్తారు, పబ్లిక్కి వాళ్ళ ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పాడు. నెక్స్ట్, సర్వీస్ సేమ్ అదే పాయింట్ మరలా రిపీట్ చేస్తూ వచ్చాడు. కమిషన్ అంటే సో వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా పనిచేస్తారు, ఎవరు వాళ్ళ వెనక నుంచి నడిపించరు అని చెప్తూ వచ్చాడు. సో ఇందులో ఆర్టికల్ 315, 23 ప్రకారం ఒక ఏజెన్సీ ఉంటుంది. అదేవిధంగా 315 యాక్ట్ ప్రకారం వాళ్ళ అపాయింట్మెంట్స్ వేరియస్ పోస్ట్లో ఇవ్వచ్చు. అదేవిధంగా యాక్ట్ 318 ప్రకారం వాళ్ళ యూపీఎస్సీ ఎవరైతే చదువుతారో వాళ్ళ చైర్మన్ ఉంటారు కదా, వాళ్ళు ఫిక్స్డ్ నెంబర్ అయి ఉండాలి, ఎప్పుడు పడితే మారిపోవడం అలా గట్ అవ్వదు. ప్రెసిడెంట్ ఎవరైతే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ చైర్మన్, ఈ చైర్మన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నుకుంటాడు 6 సంవత్సరాలకి. ఓకే, వీళ్ళ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ చూసుకుంటే వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే ఆర్టికల్ 320 ప్రకారం వీళ్ళని కేటగిరైజ్డ్గా వీళ్ళ ఫంక్షన్స్ని కేటగిరైజ్ చేసేసారు. అందులో ఫస్ట్ది ఫోర్మోస్ట్ ఫంక్షన్ ఆఫ్ యూపీఎస్సీ అంటే ఏం చేయాలంటే అపాయింట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ద మెరిటోరియస్ అండ్ పొటెన్షియల్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్టర్ సెలెక్టింగ్ దమ్ త్రూ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యూపీఎస్సీకి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటారు. అడ్వకేట్ ఫర్ అపాయింట్మెంట్ యూపీఎస్సీ ఈజ్ టు అడ్వకేట్ ఫర్ అపాయింట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నెక్స్ట్, అనదర్ ఫంక్షన్, వీరి యొక్క ఫంక్షన్ ఏంటంటే స్కీమ్స్, అంటే మనకి గవర్నమెంట్ స్కీమ్ వస్తుంది కదా, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, అంటే ఎవరెవరికి ఆ స్కీమ్ వర్తిస్తుంది, ఎంతమందికి ఇవ్వచ్చు, ఎంత బడ్జెట్ అవుతుంది, ప్రతిదీ వీళ్ళు చెక్ చేసుకుంటారు. యూపీఎస్సీ ఏది చేస్తుందంటే ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇస్తుంది. ప్రెసిడెంట్కి అంటే సివిల్ సర్వీసెస్కి సంబంధించిన, సివిల్ పోస్ట్కి సంబంధించిన ఒక అడ్వైస్ ఇస్తుంది. అదేవిధంగా ఇది కొన్ని అపాయింట్మెంట్స్, సివిల్ సర్వీస్ సంబంధించిన కొన్ని అపాయింట్మెంట్స్ అయితేమి, కొన్ని ప్రమోషన్స్ అయితేమి, ట్రాన్స్ఫర్స్ అయితేమి, ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్ అని చెప్తూ వచ్చాడు. సరే, ఇది యూపీఎస్సీ. ఇది ఎస్పీఎస్సీ అనేది ఆర్టికల్ 315, 320 ప్రకారం
ఏం జరిగింది, ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ యూనిక్ టు ఎవ్రీ స్టేట్, ప్రతి స్టేట్కి ఉంటుంది. ఎస్పీఎస్సి, యూపీఎస్సి అంటే యూనియన్, ఎస్ అంటే స్టేట్, నేను స్టేట్లో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది. దీనికి ఉన్న రూల్స్ ఏంటి, దీనికి ఉన్న అథారిటీ ఏంటి, అవన్నీ ఇక్కడ చెప్తూ వచ్చాడు. సో ఇది ఒక ఎలా ఏ ఆర్టికల్ ప్రకారం తయారు చేశారంటే 315, 320 ఆర్టికల్ ప్రకారం తయారు చేశారు. సరే, సో దీని యొక్క అథారిటీ, ద మెంబర్స్ అండ్ చైర్పర్సన్స్ ఆఫ్ ఎస్పీఎస్సి ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్ ద్వారా అపాయింట్మెంట్ వస్తుంది వీళ్ళకి, వీళ్ళు అపాయింట్ అవుతారు. కాంపోజిషన్ అంటే ఏం లేదన్న, గవర్నర్కి సంబంధించిన అంటే ద స్ట్రెంత్ ఆఫ్ ద కమిషన్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ గవర్నర్ కింద వీళ్ళు పనిచేస్తారు. ఈ కండిషన్ ఆఫ్ సర్వీస్, దీని కండిషన్ ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ఆథరైజ్ ద గవర్నర్ టు డిటర్మిన్ ద కండిషన్స్, దీని కండిషన్స్ గవర్నర్ మాత్రమే పెట్టగలరు, ఇంకెవరు పడితే వాళ్ళు మాట వినరు. క్వాలిఫికేషన్స్, నో క్వాలిఫికేషన్స్, దీంట్లో ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. టెన్యూర్, ద చైర్పర్సన్, దీని చైర్పర్సన్ 6 సంవత్సరాలు ఉంటాడు, దగ్గర దగ్గర 62 సంవత్సరాలు అతనికి వచ్చినంత వరకు ఇందులో ఉండొచ్చు అని చెప్తూ వచ్చాడు. ఓకేనా, సరే నెక్స్ట్ పాయింట్ చూసుకుందాం. రిమూవల్, ఇది ఎలా బయటికి తీసేస్తారు అంటే వీళ్ళ పోస్ట్ ఎలా తీసేవచ్చు అంటే దే కెన్ రిజైన్, వాళ్ళంతా వాళ్ళే రిమూవ్ చేసుకోవడం తప్ప దీన్ని ఎవరు రిమూవ్ చేయలేరు. ఒకవేళ రిమూవ్ చేయాలంటే ఒక్క ప్రెసిడెంట్ మాత్రమే రిమూవ్ చేయగలరు కొన్ని కండిషన్స్ని బట్టి, ఆ కండిషన్స్ కింద ఇచ్చాడు. సో సి ఎంగేజెస్ ఇన్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద ఎగ్జిస్టింగ్ డ్యూటీస్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫీస్, సో అంటే పని చేయాల్సిన వాళ్ళు బయట పని చేశారనుకో వాళ్ళని తీసేస్తారు. ఓకేనా, అదేవిధంగా ఆఫీస్కి కరెక్ట్గా రాకపోయినా తీసేస్తారు. సో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇన్ కేస్ ఆఫ్ రిమూవింగ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎనీ అదర్ మెంబర్ ఫర్ మిస్బిహేవియర్స్ ఉన్నా ఇవేవి ఉన్నా ఎస్పీఎస్సి ప్రకారం వాళ్ళ ఆర్టికల్ ప్రకారం వాళ్ళని జాబ్ నుంచి రిమూవ్ చేస్తారు. దీని యొక్క ఫంక్షన్స్, ఒకటి ఎగ్జామినేషన్, ఏ విధంగా ఎగ్జామ్ ఉంటుందంటే ద కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్, దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం కాన్స్టిట్యూషన్ అనేది రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. కన్సల్టేషన్, ఇది 2 రకాలుగా దీని యొక్క కన్సల్టేషన్ ఉంటుంది. మ్యాటర్ రిలేటింగ్ టు రిక్వైర్మెంట్ టు సివిల్ సర్వీసెస్, ప్రిన్సిపల్స్ టు బి ఫాలోడ్, ఈ రెండు కన్సల్టేషన్ ప్రకారం ఈ ఎస్పీఎస్సి ఫంక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తూ వచ్చాడు. సరే, లాస్ట్ క్వశ్చన్ మనం ఇందులో చూసుకున్నట్లయితే ఆల్ ఇండియన్ సర్వీసెస్ యొక్క అసలు ఉపయోగం ఏంటి, ఈ ఆల్ ఇండియన్ సర్వీస్ యొక్క ఉపయోగం ఏం చేస్తుందంటే దే ఆక్యుపై ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్, అంటే ఈ ఆల్ ఇండియన్ సర్వీసెస్ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే వీళ్ళ యొక్క మోస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో ఉండడం వల్ల సో మొత్తం దేశం ఏం జరుగుతుందో తెలుస్తుంది వారికి. అదేవిధంగా ఎలాంటి క్రిటికల్ ప్రాబ్లం అయినా క్రిటికల్ సిచ్యువేషన్ అయినా వీళ్ళు ఈజీగా సాల్వ్ చేయగలరు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్యన ఒక మంచి రిలేషన్ని వీళ్ళు ప్రమోట్ చేయగలరు. అదేవిధంగా ఇంకేం చేయగలరు, భారతదేశం మొత్తం మీద ఒక నేషనల్ యూనిటీని ప్రమోట్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. సో వెరీ సింపుల్, ఇది మీకు 5 మార్కులకు వచ్చే క్వశ్చన్ అన్న, ఒక 4 పాయింట్లు రాయండి సరిపోతుంది. సో చాలా ఈజీగా వస్తుంది. మనం బయటను చూస్తున్న ఈ రోజులో చూస్తున్న సివిల్స్ ఏ విధంగా పనిచేస్తుంది, ఐఏఎస్ ఎలా పనిచేస్తుంది, ఐపీఎస్ ఎలా పనిచేస్తున్నారు, సో ఎస్పీఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా పనిచేస్తుంది, వీటి మీద ఒక చిన్న జనరల్ ఐడియా ఉంటే చాలు ఈ క్వశ్చన్స్ రాసేయవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మనం యూనిట్ 3తో కలుద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో లాస్ట్ యూనిట్ చూసుకుందాం నాన్న ఈ పేపర్లో. సో ఈ లెజిస్లేచర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, దీని పని ఏంటి అని అడిగాడు. 3 రకాలుగా ఈ గవర్నమెంట్ అనేది దీన్ని 3 రకాల వర్గీకరించింది. 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. సో ఈ మూడిట్లో కూడా లెజిస్లేచర్ని మొదటగా తీసుకున్నాడు, అంటే ఒక మెయిన్ బ్రాంచ్ అని చెప్పాడు. ఎందుకు అంటే అన్లెస్ లాస్ ఆర్ మేడ్ ద క్వశ్చన్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ దెమ్ డస్ నాట్ అరైజ్. ఏం లేదన్న, ఈ లెజిస్లేచర్ అనేది ఏం చేస్తుందంటే ఈ గవర్నమెంట్ మొత్తంలో ఇది ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంటుంది. ఏవైతే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే పెద్ద పెద్ద పనులు ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో ఇవన్నీ కూడా ఈ లెజిస్లేచరే చూసుకుంటుంది. సో దీని యొక్క ఫంక్షన్స్ని మళ్ళా చెప్పాడు. పాత లాస్ను ఉపయోగించుకొని వాటిని రిపీట్ చేయడం అయినా, ఇప్పుడున్న లాస్ ప్రకారం అయినా, కొన్ని సవరణలు చేయడానికైనా, ఇప్పుడు మన చట్టంలో సవరణలు జరుగుతుంటాయి, అది కూడా లెజిస్లేచరే చూసుకుంటుంది. ఫైనాన్షియల్ ఫంక్షన్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అయితే ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమి, ఫైనాన్స్ ఆ స్టేట్ యొక్క ఫైనాన్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ లెజిస్లేచరే. అంటే ఎంత మనీ అవసరం, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ స్టేట్ యొక్క పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెప్తుంది. కంట్రోల్ ఓవర్ ద ఎగ్జిక్యూటివ్, ఈ పార్లమెంటరీ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ ఈజ్ ఎలక్టెడ్ బై అండ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. మోర్ ఓవర్ లెజిస్లేచర్ కంట్రోల్స్ ద ఎగ్జిక్యూటివ్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్. ఈ లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్ అయినా, ఒక పార్లమెంట్ గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తుంది. సో ఏం చేస్తుంది, క్వశ్చనింగ్ చేస్తుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏదైనా అప్పర్ హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ట్రీట్స్ అండ్ కన్ఫర్మ్ ద అపాయింట్మెంట్ టు హై ఆఫీసెస్ మేడ్ బై ప్రెసిడెంట్. యూకే లెజిస్లేచర్ అపాయింట్స్ ద క్యాబినెట్. సో దీని యొక్క క్యాబినెట్ ని యూకే లెజిస్లేచర్ అనేది, ఇండియాలో యూకే లెజిస్లేచర్ అనేది అపాయింట్ చేస్తుంది అని చెప్తాను వచ్చాడు.
దీనిలో జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే ఈ లెజిస్లేచర్ అనేది మ్యాక్సిమం సెర్టన్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ అన్ని కూడా ఈ లెజిస్లేచర్ చూసుకుంటుంది. ఇన్ యుఎస్ఏ అండ్ ఇండియన్ లెజిస్లేచర్ కెన్ ఇంపీచ్ ద ప్రెసిడెంట్. అంటే మనకి యుఎస్ఏకి మనకి మధ్యన ఉన్న లెజిస్లేచర్ ఎలా ఉంటుంది, యూకేకి మనకు మధ్యన ఉన్నది, యుఎస్ఎస్ఆర్కి మనకి మధ్యన ఉన్న లెజిస్లేచర్ ఎలా ఉంటే చెప్తే వచ్చాడు. నెక్స్ట్ వెంటిలేటింగ్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ కాల్డ్ నేషన్స్ కమిటీ ఆఫ్ గ్రీవియన్సెస్ అండ్ ఇట్స్ కాంగ్రెస్ ఆఫ్ ఒపీనియన్స్. ఏం లేదన్న వెంటిలేటింగ్ ఫంక్షన్స్ అంటే పబ్లిక్ ఇంపార్టెన్స్ ఏంటి, పబ్లిక్ అవసరాలు ఏంటి, వీటి గురించి మాట్లాడుతుంది. ఎలక్టింగ్ ఫంక్షన్స్. స్విట్జర్లాండ్లో జడ్జెస్ని ఎలక్ట్ చేసి ఫెడరల్ కౌన్సిలర్స్ కింద వాడతారు. ఇండియాలో ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్ని లెజిస్లేచరే ఎలక్ట్ చేస్తుంది అని చెప్తూ వచ్చారు. అది యుఎస్ఏలో అయితే ఇంకొక విధంగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు అలా చెప్పారు. మన భారతదేశంలో అయితే వైస్ ప్రెసిడెంట్ కలిపి లెజిస్లేచర్ తీసుకొస్తుంది అని చెప్తూ వచ్చారు. దీనికి ఉన్న మరొక ఫంక్షన్స్ ఒక 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. ఇవి రాయిపోయినా నో ఇష్యూ నాన్న. సరే నెక్స్ట్ జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి, మన భారతదేశంలో జ్యుడిషియరీ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ అని చెప్తూ వచ్చాడు. ఎందుకు, జస్టిస్ని కాపాడడంలో ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మనకు ఉపయోగపడుతుంది. సో దీని యొక్క రోల్ ఏంటి అంటే దీంట్లో మెజిస్ట్రేట్స్ ఉంటారు, జడ్జిలు ఉంటారు, వేరే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. సరే ఇందులో అడ్మినిస్టర్ జస్టిస్ ఇతని గురించి మాట్లాడుకుంటే ఈ జ్యుడిషియరీ యొక్క చీఫ్ ఫంక్షన్ ని ఇతనే చూసుకుంటారు. ఇతనే అంటే సిటిజన్స్ కి ప్రొవిజన్స్ కి మధ్యన కేసు అనేది ఇతనే చూసుకుంటారు, అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్. జ్యుడిషియరీ ఇంటర్ప్రిట్స్ లా, జ్యుడిషియరీ టు ఎక్స్ప్లెయిన్ దర్ ఎగ్జిస్టింగ్ లా అండ్ అప్లై. అంటే ఒక కేసు తీసుకొస్తే ఆ కేసుకి ఏ లా అప్లై అవుతుందో ఇదన్నీ చెప్పడానికి ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఆ కేసుకి సంబంధం ఉన్న లాస్ ని జడ్జెస్ మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ ఫండమెంటల్ రైట్స్. ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఉండడం వల్ల మనకి కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక పీపుల్ మనకు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఈ జ్యుడిషియరీ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ప్రొటెక్ట్స్ ద ఫెడరేషన్. అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ మధ్యన కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, కొన్ని వివాదాలు వచ్చాయనుకో, వీటిని కూడా ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అడ్వైస్ కూడా ఈ జ్యుడిషియరీ సిస్టమే ఇస్తుంది. నెక్స్ట్ యాక్ట్స్ యాజ్ ఎ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఈ జ్యుడిషియరీ అనేది కోర్టులో ఉన్న రికార్డ్స్ పరంగా ఒక విధంగా పనిచేస్తుంది. జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అయితే ఏమి, సో ఖచ్చితంగా జ్యుడిషియరీ సిస్టమ్కి అందరూ లోబడాల్సింది అని చెప్పాడు. నెక్స్ట్ పనిష్మెంట్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. సినిమాలో ఎక్కువగా ఈ పదం వింటూ ఉంటాం. సో ఈ జ్యుడిషియరీకి ఒక పవర్ ఉంటుంది, దేశంలో ఎలాంటి వాళ్ళనైనా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద నిర్ణయించవచ్చు అని చెప్తూ వచ్చాడు. సో ఇందులో ఉన్న లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈ జ్యుడిషియల్ వల్ల అంటే ఈ న్యాయ వ్యవస్థ వల్ల ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి. మెరిట్స్ చూసుకుంటే జ్యుడిషియల్ యాక్టివిటీ సెట్స్ అవుట్ ఏ సిస్టమ్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ కంట్రోల్స్ ద అదర్ బ్రాంచెస్ టు ద గవర్నమెంట్. ఈ జ్యుడిషియల్ సిస్టమే గవర్నమెంట్ ఉన్న మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇన్ కేసెస్ వేర్ ద లా ఫెయిల్స్, ఎప్పుడైతే లా ఫెయిల్ అవుతుందో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం ఏం చేస్తుంది, జడ్జెస్ ని పర్సనల్ జడ్జిమెంట్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇట్ ప్లేసెస్ ట్రస్ట్ ఇన్ జడ్జెస్ అండ్ ప్రొవైడ్స్ ఇన్సైట్ ఇన్ టు ద ఇష్యూస్. ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు ఇష్యూని తీసుకొని దానికి సంబంధించిన జస్టిస్ ని డెలివర్ చేస్తారు అని చెప్తూ వచ్చాడు. సో వాళ్ళు ఏంటి రేషనలైజ్ లిమిట్స్ తో ప్రకారంగా వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు. జ్యుడిషియల్ యాక్టివిజం helps the judiciary to keep a check on the misuse of power by the state government. స్టేట్ గవర్నమెంట్ తన పవర్ ని మిస్యూజ్ చేసినా ఏం చేసినా సరే ఈ జ్యుడిషియల్ యాక్టివిటీ అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళని చెక్ చేయడం కోసం అని చెప్తూ వచ్చాడు. ఇన్ ది ఇష్యూ ఆఫ్ మెజారిటీ ఇట్ హెల్ప్స్ అడ్రస్ ప్రాబ్లమ్స్ హ్యాస్ట్లీ వేర్ ద లెజిస్లేచర్ గెట్స్ షాక్ ఇన్ టేకింగ్ డెసిషన్స్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ నాన్న, ఇంత పెద్ద రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా గూగుల్లోకి వెళ్ళి జ్యుడిషియల్ యాక్టివిజం యొక్క మెరిట్స్ ఏమంటే చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి, అవి ఒక 4-5 రాయని చేయాలి, అవసరం లేదు. డిమెరిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ గా కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఈ జ్యుడిషియల్ సిస్టమ్స్ ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది దీని యొక్క లిమిట్స్ ని వైలేట్ చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు స్టాండర్డ్ రూలింగ్ లో ఉన్న వాళ్ళు ఈ జ్యుడిషియల్ ఒపీనియన్స్ ని మార్చడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది సో పబ్లిక్ కి ఈ జ్యుడిషియల్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుని పబ్లిక్ కి వాళ్ళు హార్మ్ చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క సెల్ఫిష్ మోటివ్స్ తో అక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తూ వచ్చారు. సో రిపీటెడ్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ కోర్ట్స్ కెన్ డిమెన్స్ ద ఫెయిత్ ఆఫ్ ద పీపుల్, ఇంటిగ్రిటీ, క్వాలిటీ ఏం లేదు కదా. సో ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ని ఉపయోగించుకొని మనుషుల మధ్యన సమానత్వం అయితే వాళ్ళ మధ్య ఇంటిగ్రిటీని పెంచడానికి యూజ్ అవుతుంది. లాస్ట్ కొంచెం వచ్చేసరికి మీకు ఏం అడిగాడంటే లెజిస్లేచర్కి జ్యుడిషియరీకి మధ్య ఉన్న రిలేషన్ అడిగాడు. ఈ లెజిస్లేచర్ అయితే జ్యుడిషియరీ అయితే ఈ రెండు కూడా మన శరీరంలో భాగాలు లాంటివో గవర్నమెంట్ లో కూడా ఈ రెండు ఒక భాగాలు లాంటివి అని చెప్పాడు.
సో లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే ఒక చట్టాన్ని తీసుకొస్తుంది. జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఆ చట్టాన్ని ఏదైతే వచ్చిన చట్టం ఉందో అవి వేరు వేరు కేసెస్కి అప్లై చేసి న్యాయాన్ని చూకవరుస్తుంది. అర్థమైందా? లెజిస్లేచర్ చట్టాన్ని తీసుకొస్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుంది ఆ చట్టాన్ని ఉపయోగించుకుని కేసెస్ని సాల్వ్ చేస్తుంది అని చెప్పాడు. సో ఈ రెండు చాలా దగ్గర అనుబంధాన్ని కలిగి ఉంటాయి అని చెప్తూ వచ్చాడు. సో మన భారతదేశంలో యుఎస్ అయితే ఏమి, యూకే అయితే ఏమి, ఒక్కొక్క ఏ విధంగా లెజిస్లేషన్ తీసుకొస్తో చెప్పాడు. ఇన్ రష్యాలో సుప్రీం సోవియట్ ఎక్సర్సైజ్ ద పవర్ ఆఫ్ పారాడాన్ లైక్ వైజ్ జడ్జెస్ వైల్ ఇంటర్ప్రిటింగ్ లా. ఇప్పుడు జడ్జిలు ఒకవేళ లాని దాటినట్లయితే కొన్ని కారణాలు బట్టి, సో ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దే బికమ్ లాస్, దే ఆర్ కాల్డ్ జడ్జ్ మేడ్ లాస్. అంటే ఈ లాస్ ని కొంతమంది జడ్జెస్ తయారు చేస్తారు, సో వాళ్ళని జడ్జ్ మేడ్ లాస్ అని అంటారు. అదేవిధంగా భారతదేశం అయితే ఏమి, యుఎస్సి జ్యుడిషియరీ సిస్టమ్ అయితే ఏమి, ఇవన్నీ కూడా అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తూ వచ్చాడు. దీన్ని జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పాడు. సో ఇది అంత అవసరం లేదు, ఈ క్వశ్చన్ కూడా మీకు పెద్ద యూజ్ లేదు. ఈ మొదటి 3 క్వశ్చన్లోనే దాని ఆన్సర్ కూడా ఉంటుంది. లెజిస్లేచర్కి జ్యుడిషియరీకి మధ్యన ఉన్న తేడాలు రాస్తే సరిపోతుంది, అంటే వాళ్ళ మధ్యన ఉన్న సత్సంబాలనే రాయాలంతే. అర్థమవుతుందా? సో ఇది యూనిట్ 3. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇది మన భారతదేశానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ సబ్జెక్ట్. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలనుకున్నట్లయితే మన యాప్లో ఉన్నాయి, చెక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక సబ్జెక్ట్తో కలుద్దాం.